నమస్తే తెలంగాణ పేపర్లో తీన్మార్ మల్లన్న ఫోటో ఎప్పుడైనా వచ్చిందా? రాలే. వాళ్ళు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా తీన్మార్ మల్లన్న పేరు తలుసుకోలే. ఇగో ఇప్పుడు చూడు తీన్మార్ మల్లన్న గురించి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. ఎందుకు? కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఆ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఆ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై మల్లన్నను కమిటీ వివరణ కోరింది. ఫిబ్రవరి 12 తేదీలోపు వివరణ ఇవ్వాలని మల్లన్నకు కమిటీ గడువు ఇచ్చింది. కానీ మల్లన్న వివరణ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్నకు సస్పెన్షన్ ఆర్డర్స్. The Disciplinary Action Committee of TPCC has served showcase notice to you on 5/2/2025, including anti-party activities, and asked you to submit your explanation on order before 12/2/2025. But the DAC has not received your explanation so far, and again you are continuing your tirade against the Congress party repeatedly. Hence, the Disciplinary Action Committee has decided to suspend you from the Congress party, keeping in view on your anti-party activities. యాంటీ-పార్టీ యాక్టివిటీస్ చేసినందుకు తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసింది. కానీ ఈ సస్పెన్షన్ మరి ఎన్ని రోజులు ఉంచుతుంది, మళ్ళీ పార్టీలకు తీసుకుంటుందా అనేది చూడాలి.